చిన్నస్వామి స్టేడియం సమీపాన జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో నేరపూరిత హత్య వంటి తీవ్ర అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొదటి అరెస్ట్ జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆర్సీబీ మార్కెట్ హెడ్ నిఖిల్ సోసలేను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్టరీ ప్యారేడ్కు సంబంధించిన నిఖిల్ సోసలేను అధికారులు ప్రమోషన్ చేశారని, అనుమతి లేకుండా ప్యారేడ్ నిర్వహించాలని ఆరోపణలు వచ్చాయి. డిఎన్ఏ ఈవెంట్ ఆర్గనైజర్ సునీల్ మాథ్యూ, కిరణ్ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారందరినీ కర్బన్ పోలీసులకు తరలించి విచారిస్తున్నారు. ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకునే వేడుకల్లో పాల్గొన్న లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోక 11 మంది మరణించారు, 56 మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కర్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఆర్సీబీని మొదటి నిందితుడిగా, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండో నిందితుడిగా, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ మూడో నిందితుడిగా చేర్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతి తీసుకోలేదని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆర్సీబీ, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవసరమైన అనుమతి లేకుండా విజయోత్సవ వేడుకలు జరుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు సహకరిస్తామని ఆర్సీబీ తెలిపింది.